దేవం నారాయణం నత్వా సర్వదోషవివర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోషవివర్జితం పూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః. పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః సమస్తగుణసంపూర్ణం సర్వదోషవివర్జితం. సమస్తగుణసంపూర్ణం సర్వదోషవివర్జితం సమస్తగుణసంపూర్ణం సర్వదోషవివర్జితం నారాయణం నమస్కృత్య గీతాతత్పర్యముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతాతాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతాతాత్పర్యముచ్యతే ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఆపాదమౌలిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ద్వితీయాధ్యాయము 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. సంగస్తేషూపజాయతే సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః సంగాత్ సంజాయతే కామః సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః క్రోధాద్ భవతి సమ్మోహః క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః సమ్మోహాత్ స్మృతివిభ్రమः సమ్మోహాత్ స్మృతివిభ్రమः స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి కనుక ఆ ఇంద్రియములను ఎవరైతే తన అధీనంలో ఉంచుకుంటారో అతడు అపరోక్ష జ్ఞాని అవుతాడు. అతనికి అపరోక్ష జ్ఞానం కలిగింది అని చెప్పవచ్చు అని చెప్పారు. సరే, అసలు ఈ ఇంద్రియములకు ఈ దోషాలు కలగాలంటే కారణం ఏమిటి? ఈ ఇంద్రియముల వశం లేకుండా పోవడానికి, ఆ ఇంద్రియాల దోషం కలగడానికి కారణం ఏమిటి అనే దాన్ని ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెబుతూ ఉన్నారన్నమాట. ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్? ఇంద్రియములు నాశమయ్యి ఇతడు నాశమయ్యేటటువంటి పరిస్థితి ఎలా కలుగుతుంది? దానికి కారణం ఏమిటి అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే. ఫస్ట్ స్టెప్ ఏమిటి? ఇతడు ఏం చేస్తాడు? ఇతడు అంటే నాశం కావడానికి మొట్టమొదటి స్టెప్ ఏమిటది? ధ్యాయతో విషయాన్ పుంసః. పుంసః అంటే వ్యక్తికి. ఎటువంటి వ్యక్తి? ధ్యాయతః విషయాన్. విషయాన్ ధ్యాయతః. విషయాన్ అంటే విషయములు, విషయ పదార్థములు అంటే లౌకిక విషయ పదార్థములు. బయట ఉండేటటువంటి లౌకికమైన విషయ పదార్థములను ధ్యాయతః అంటే వాటినే ధ్యానించువానికి. వాటినే ధ్యానించడం అంటే అర్థం ఏంటి? ఆ పదార్థాన్ని ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం అని అర్థం కాదు. వాటిని ధ్యానించడం అంటే అవి నాకు హితకరములు, వీటి వల్ల నాకు మంచి జరుగుతుంది, ఇవే నన్ను ఉద్ధరించేవి, అవే నాకు మేలు చేకూర్చేవి అనే ఆలోచనతో వాటి పట్లే ఎవరై దాన్నే ఎవరు ధ్యానిస్తూ ఉంటారో అంటే దాన్నే ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో అది మొట్టమొదటి స్టెప్. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇతని పతనం. లౌకిక విషయముల పట్ల అతడు ఆకర్షితుడై ఇది నాకు మేలు చేస్తుంది అని తెలుసుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది? సెకండ్ స్టెప్ ఏమిటి? సంగః తేషు ఉపజాయతే. తేషు వాటి యందు, ఏ విషయముల పట్ల ఇతడు ధ్యానిస్తూ ఉన్నాడో వాటి యందు, ఆ విషయముల యందు సంగః ఉపజాయతే. సంఘం కలుగుతుంది. సంఘం అంటే ఆసక్తి. వాటినే ధ్యానిస్తూ కూర్చుంటే ఇది నాకు హితకరము అని తెలుస్తూ కూర్చుంటే వాటి పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఏవి తనకు హితకరములో వాటి పట్ల ఇతడు ఆసక్తి చూపుతాడు. కనుక ఆ విషయాలను ధ్యానిస్తూ ధ్యానిస్తూ
వాటి పట్ల ఆసక్తి ఎక్కువ అవుతూ పోతుంది. సెకండ్ స్టెప్ కిందకి దిగాడు. మళ్ళా ఆ ఆసక్తి ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది? సంగాత్ సంజాయతే కామః. ఆ సంఘం వల్ల, ఆసక్తి వల్ల ఏం జరుగుతుంది? సంగాత్ అంటే వాటి పట్ల ఆసక్తి వల్ల కామః సంజాయతే. వాటి పట్ల అభిలాష, ఇది నాకు కావాలి అనే అభిప్రాయం. ఆసక్తి ఏర్పడింది. ఆసక్తి వల్ల ఏమనుకుంటాడు? దేని పట్ల ఆసక్తి పెరుగుతుందో అది తనకు కావాలి అనే వాంఛ పెరుగుతుంది. ఈ సంఘం వల్ల తేషు కామః జాయతే. కామము, అభిలాష పెరుగుతుంది, అభిలాష పుడుతుంది. కామం వల్ల ఏం జరుగుతుంది? కామాత్ క్రోధోభిజాయతే. కామం నుండి క్రోధం ఏర్పడుతుంది. కామం నుండి క్రోధం, కోపం వస్తుంది. కామం వల్ల కోపం ఎందుకు వస్తుందంటే దానికి దీనికి ఏం సంబంధం అంటే, కామం వల్ల కోపం కలగడం అంటే దాని నుండి వచ్చిందని కాదు, ఆ కామం తీరకపోతే దానివల్ల కోపం వస్తుంది అని అర్థం. నాకు ఈ విషయం కావాలి, ఆ విషయం నా దగ్గర ఉండాలి, నేను దేన్ని కోరుకుంటున్నానో ఆ పదార్థము నా వద్దకు చేరాలి, నాకు కావాలి. నాకు కావాలి అని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తానో, ఆ ప్రయత్నంలో ఎప్పుడైతే విఫలం అవుతానో, ఆ పదార్థం నాకు ఎప్పుడైతే దక్కలేదో దానివల్ల నిరాశ నిస్పృహలతో కోపం ఎక్కువైతుంది. దానికి బీపీ, టెన్షన్లు అన్ని పెరుగుతాయి. కోపము ఇతనికి సహజంగా కలిగిపోతుంది. సో కామం వల్ల క్రోధం ఏర్పడుతుందంటే అర్థం ఏమిటి? ఆ కామానికి అడ్డు ఏర్పడినప్పుడు దానివల్ల ఇతనికి కోపం ఏర్పడుతుంది, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వల్ల ఏం కలుగుతుంది? క్రోధాద్భవతి సమ్మోహ. క్రోధం వల్ల ఏం జరుగుతుంది? సమ్మోహ భవతి, సమ్మోహం ఏర్పడుతుంది. సమ్మోహము ఆ మాటలకన్నిటికీ భాష్యకారులు అర్థం చెబుతారు. సమ్మోహ అంటే ఏమిటి? క్రోధం నుండి సమ్మోహం ఏర్పడుతుంది అన్నారు కృష్ణుడు. సమ్మోహం వల్ల ఏం జరుగుతుంది? సమ్మోహాత్ స్మృతి విభ్రమ. సమ్మోహం వల్ల ఏం జరుగుతుంది? స్మృతి విభ్రమం కలుగుతుంది. స్మృతి భ్రంశం వలన ఏం జరుగుతుంది? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. స్మృతి భ్రంశం ఏర్పడడం వల్ల బుద్ధి నాశం కలుగుతుంది. బుద్ధినాశం వల్ల ఏం జరుగుతుంది? బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నాశం కావడం వల్ల అతడు ప్రణశ్యతి అంటే నశిస్తాడు. అతని నాశనకి ఇది కారణం అవుతుంది. చివరకు అతడు నాశనం అయిపోతాడు. ఏమిటప్ప ఈ స్టెప్స్? చిత్రంగా సరే, ఏమిటిది? విషయములను ధ్యానించడం, దానివల్ల దాని పట్ల వాటి పట్ల ఆసక్తి కలగడం, ఆ ఆసక్తి వల్ల అవి కావాలి అనే అభిలాష, కోరిక ఏర్పడడం, ఆ కోరికకు ఎప్పుడైతే ఆటంకం ఏర్పడుతుందో దానివల్ల క్రోధం కలగడం, ఆ క్రోధం వల్ల సమ్మోహం ఏర్పడడం. ఏమిటి దీనికి అర్థము? దాన్ని భాష్యకారులు చెబుతూ ఉన్నారు. రాగాది దోష కారణమాహ. రాగాది దోష కారణమాహ. రాగాది దోష కారణమాహ. విహారాయ శ్లోకద్వయేన. పరిహారాయ శ్లోకద్వయేన. పరిహారాయ శ్లోకద్వయేన. శ్లోకద్వయేన అంటే ఈ రెండు శ్లోకములలో ఏం చెబుతూ ఉన్నారు అంటే రాగాది దోష కారణం ఆహ. రాగాది అంటే రాగద్వేషము, రాగము, ద్వేషము మొదలైనటువంటి దోషములే ఉన్నాయి కదా, ఆ దోషాలు కలగడానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని చెబుతూ, కేవలం కారణం చెబితే రామ్ లేదు కదా, పరిహారాయ శ్లోకద్వయం. కారణం ఎందుకు చెప్తున్నారు అంటే పరిహారాయ, ఏదన్నా పరిహారం చేసుకోవడానికి కారణం కనుక్కోవాలి కదా. రోగం ఏర్పడింది, రోగం పరిహారం కావాలి. రోగం పరిహారం కావాలంటే మొదట రోగానికి కారణం ఏమిటి తెలుసుకోవాలి కదా, కారణానికి ఔషధం ఇవ్వాలి, అప్పుడు రోగం పరిహారం అవుతుంది. కనుక రాగద్వేషాదులు అనే రోగం ఉన్నాయి మనకు, ఆ రోగం పరిహారం కావాలి. రోగ పరిహారం కావాలంటే ఆ రోగానికి ముందు కారణాన్ని తెలుసుకోవాలి. అది ఇక్కడ చెబుతూ ఉన్నారు. రాగాది దోష కారణం ఆహ. రాగాదులనే దోషమునకు కారణమును చెబుతూ ఉన్నారు. కారణం తీసుకొని మేమేం చేయాలి అంటే పరిహారాయ, పరిహారం కావాలి కదా. సో పరిహారం కొరకు కారణాన్ని చెబుతూ ఉన్నారు శ్లోకద్వయేన, ఈ రెండు శ్లోకములలో. అనేపోద్ఘాతాన్ని ఇచ్చి మొదటి శ్లోకంలో ఇవన్నింటికి సులభంగా అర్థమైపోతుంది.
ఏమిటి? విషయ పదార్థాలను ధ్యానం చేయడం వల్ల సంఘం ఏర్పడింది. సంఘం వల్ల కామము, కామానికి ఆటంకం ఏర్పడింది క్రోధము. క్రోధము నుండి సమ్మోహం ఏర్పడుతుంది అన్నారు. ఏమిటి సమ్మోహం అంటే? దాన్ని చెబుతూ ఉన్నారు. సమ్మోహః అకార్యేచ్ఛ. సమ్మోహః అకార్యేచ్ఛ. సమ్మోహః అకార్యేచ్ఛ. నుండి సమ్మోహం ఏర్పడుతుందంటే అర్థం ఏమిటి? సమ్మోహం అంటే సమ్మోహః అకార్య ఇచ్ఛ. సమ్మోహము అంటే అర్థం ఏమిటి? అకార్య ఇచ్ఛ. అకార్య అంటే చేయదగని పని. కార్య అంటే చేయదగినది. అకార్య అంటే చేయదగని పనుల పట్ల ఇచ్ఛ. ఇచ్ఛ కలుగుతుందట, కోరిక కలుగుతుంది. ఎప్పుడైతే కోపం ఏర్పడుతుందో ఆ కోపము నుండి, కోపము అది ఒక గుడ్డితనానికి చిహ్నం అనమాట. కోపం వచ్చిందంటే ఇంక ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆ క్రోధం వల్ల ఏం జరుగుతుంది అంటే అకార్య ఇచ్ఛ. చేయదగని కార్యము ఏది చేయకూడదో అటువంటి పనిని చేయాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. ఇలా ఎందుకు చెప్పాలి సమ్మోహానికి అర్థము అంటే దానికి వెంటనే ప్రమాణాన్ని ఇస్తూ ఉన్నారు. తథా హి మోహ శబ్దార్థ ఉక్తః ఉపగీతాసు. తథా హి మోహశబ్దార్థః ఉక్తః ఉపగీతాసు. తథా హి మోహశబ్దార్థః ఉక్తః ఉపగీతాసు. గీత అంటే తర్వాత మళ్ళీ అర్జునుడికి రెండవసారి భగవంతుడు కృష్ణుడు ఆ గీతా సారాన్ని ఉపదేశిస్తాడు అనమాట. ఇది ఉపగీత అంటారు. దానిలో తథాహి మోహ శబ్దార్థ ఉక్త. మోహ శబ్దము యొక్క అర్థాన్ని అక్కడ చెప్పారు. ఏమని? మోహ సంజ్ఞితం. మోహ సంహితం. మోహ సంహితం. అధర్మ లక్షణం చైవ. అధర్మ లక్షణం చైవ. అధర్మ లక్షణం చైవ. నియతం పాపకర్మసు ఇతి. నియతం పాపకర్మసు ఇతి. నియతం పాపకర్మసు ఇతి. మోహ సంహితం, మోహం అనే పేరు కలిగిన అధర్మ లక్షణం, అధర్మము యొక్క లక్షణం ఇది. నియతం పాపకర్మసు, పాపకర్మములందు ఏమి నియతమైనటువంటి ఆసక్తి ఉన్నది కదా, దానిని మోహమని పిలుస్తారు అనే విషయాన్ని చెప్పడం వల్ల చేయదగని పాపం అంటే ఏమిటి? మళ్ళీ చేయదగని పని, దాని పట్ల ఆసక్తి కలగడం, దాన్ని మోహము, సమ్మోహము అని అన్నారు. మరొక చోట కూడా చెప్పిన దాన్ని చెబుతూ ఉన్నారు. తథాచ అన్యత్ర. తథా చ అన్యత్ర. తథా చ అన్యత్ర. మోహో ధర్మ కామిత ఇది. సమ్మోహో ధర్మకామిత ఇతి. సమ్మోహో ధర్మకామిత ఇతి. ఒక చోట కూడా ఈ సమ్మోహ శబ్దానికి ఏమని అర్థం చెప్పారు? సమ్మోహో అధర్మ కామిత ఇది. సమ్మోహం అంటే అర్థం ఏమిటి? అధర్మ కామిత. అధర్మ కామిత అంటే అధర్మాన్ని కామించడం. అధర్మం అంటే చేయదగిన పని, చేయదగని పని. కనుక అటువంటి అధర్మాన్ని కామించడం, అధర్మాన్ని చేయాలి అని అనిపించడం, అదే సమ్మోహము అంటే. సో కోపం వల్ల ఏం కలుగుతుంది అంటే, కోపం వల్ల నెక్స్ట్ స్టెప్ ఏమిటి? సమ్మోహం కలగడం. అంటే అధర్మాన్ని చేయాలి, ఏది చేయకూడదో అది చేయాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. ఆ సమ్మోహం వల్ల ఏం కలుగుతుంది? నెక్స్ట్ స్టెప్ ఏమిటి? తర్వాత అనర్థం ఏమి జరుగుతుంది? సమ్మోహాత్ స్మృతి విభ్రమ. సమ్మోహం వల్ల ఏం జరుగుతుంది అంటే స్మృతి విభ్రమం అవుతుంది. స్మృతి విభ్రమం అంటే అర్థం ఏమిటి? దానికి చెబుతూ ఉన్నారు. స్మృతి విభ్రమ ప్రతిషేధాది బుద్ధినాశ. స్మృతివిభ్రమः प्रतिषेधादिबुद्धिनाशः. स्मृतिविभ्रमः प्रतिषेधादिबुद्धिनाशः. స్మృతి విభ్రమం అంటే అర్థం ఏమిటి? స్మృతి భ్రమించిపోవడం. స్మృతి భ్రమించడం అంటే అర్థం ఏమిటి? ప్రతిషేధాది బుద్ధి నాశ. ప్రతిషేధం అంటే ఇది చేయకూడదు అనేటటువంటి ఒక బుద్ధి, ఆ ప్రతిషేధాది బుద్ధి నాశ. ఇది చేయరాదు అనేటటువంటి ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞనే లేకుండా పోతుంది. ప్రజ్ఞ నాశమైపోతుంది. చేయకూడని పని చేయాలనే కోరిక, సరే కోరిక ఉండవచ్చు, చేయాలనే ఉన్నది, కానీ ఇతనికి అటువంటి బుద్ధే నశించిపోతుందట.
ఇది చేయరాదు అనేటటువంటి బుద్ధి నాశమైపోతుంది. నాశం అంటే చేస్తాడు ఎందుకు? కనుక స్మృతి విభ్రమం అంటే అర్థం ఏమిటి? ఆ స్మృతి భ్రమించడం. భ్రమించడం అంటే అర్థం ఏమిటి? ఆ అధర్మాన్ని చేయకూడదు అనేటటువంటి ప్రజ్ఞనే నశించిపోతుంది. అలా నశించడం వల్ల ఏం జరుగుతుంది అంటే స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః. స్మృతి భ్రంశం వల్ల ఏం జరుగుతుంది? బుద్ధి నాశం కలుగుతుంది. బుద్ధి నాశం అంటే దానికి చెప్తున్నారు. బుద్ధినాశః సర్వాత్మనా దోష బుద్ధినాశః. బుద్ధినాశः సర్వాత్మనా దోషబుద్ధినాశः. బుద్ధినాశः సర్వాత్మనా దోషబుద్ధినాశः. నాశం కలుగుతుందంటే అర్థం ఏంటి? అసలు బుద్ధే లేకుండా పోతుంది అని అర్థం కాదు. సర్వాత్మనా దోష బుద్ధి నాశః. సర్వాత్మన అంటే అన్ని రీతులుగా దోషబుద్ధి. ఇది దోషబుద్ధి అనేదే నాశమైపోతుంది. అంటే ఇది దోషము, దీన్ని చేయకూడదు అనే బుద్ధి సర్వాత్మన అంటే అన్ని రీతులుగా కూడా నాశమైపోతుంది. దోషబుద్ధి నాశ అంటే ఇది దోషము అనేటటువంటి ప్రజ్ఞ సర్వాత్మన ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి ఉండదు. వెళ్ళిపోతుందనమాట. నశించే పోతుంది. అది బుద్ధినాశ అంటే అర్థం. ఆ బుద్ధినాశం కలిగితే ఏం జరుగుతుంది అంటే బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశం వల్ల నశించిపోతాడు. నశించడం అంటే అర్థం ఏంటి? చెప్తారు. వినశ్యతి నరకాద్యనర్థం ప్రాప్నోతి. వినశ్యతి నరకాద్యనర్థం ప్రాప్నోతి. వినశ్యతి నరకాద్యనర్థం ప్రాప్నోతి. నశించిపోతాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ నశించడం అంతే కాదు, నరకాది అనర్థాలను పొందుతాడు అని అర్థం. కేవలం ఇక్కడ ఈ లోకంలో ఏందో జరిగింది అని అర్థం కాదు. దీనికి ఫలితాన్ని నరకాది లోకాలలో ఘోరమైనటువంటి శిక్షలను అనుభవించడం ద్వారా ఇతడు నశిస్తాడు. నశించడం అంటే అర్థం ఏంటి? నరకాద్యనర్థములను పొందడము అని అర్థం. ఇది స్టెప్స్. కనుక ఆ క్రోధం వల్ల సమ్మోహం ఏర్పడింది. సమ్మోహము అంటే చేయకూడని పనిని చేయాలి అనే కోరిక. ఆ కోరిక వల్ల ఏం జరిగింది? స్మృతి విభ్రమం జరిగింది. స్మృతి విభ్రమము అంటే అర్థం ఏమిటి? ఆ ప్రతిషేధాది బుద్ధి నాశం. ఇది చేయకూడదు అనేటటువంటి బుద్ధి నశించిపోయింది. అలా నశించడం వల్ల ఏం జరిగింది? సర్వాత్మన దోష బుద్ధే వెళ్ళిపోయింది దానికి. ఇది దోషమా? దోషం ఎందుకు అవుతుంది? అనే దోష ప్రజ్ఞ. ఇంతకుముందు దోషం ప్రజ్ఞ ఉన్నప్పటికీ కేవలం కోరిక ఉండేది. కోరిక తరువాత చేయాలి అనేటటువంటి ఉత్కటమైనటువంటి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసేటప్పుడైనా అవును కదా, ఇది చెడు పని, చేయకూడదా, చేయరాదా అనే ప్రజ్ఞ కూడా వెళ్ళిపోయి ఇది చేయవచ్చు అనేటటువంటి నిశ్చయ జ్ఞానం ఇదే కలిగిపోతుంది. నేను చేసేది కరెక్టే చేస్తూ ఉన్నాను అనే బుద్ధి ఇతనికి కలిగిపోతుంది. అది సంపూర్ణమైన బుద్ధినాశం. ఆ విధంగా బుద్ధినాశం ఏర్పడి దానివల్ల ప్రణశ్యతి నరకాది అనర్థములనే ఇతడు పొందుతాడు. దానికి ఒక ప్రమాణాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. తథాహ్యుక్తం. తథాహ్యుక్తం తథాక్షుక్తం. అధర్మకామినః శాస్త్రే అధర్మకామినః శాస్త్రే. అధర్మకామినః శాస్త్రే. స్మృతిర్జాయతే యదా. విస్మృతిర్జాయతే యదా. విస్మృతిర్జాయతే యదా. దోషాదృష్టేః తత్కృతేశ్చ. దోషాదృష్టేః తత్కృతేశ్చ. దోషాదృష్టేః తత్కృతేశ్చ. ప్రతిపద్యతే ఇది. నరకం ప్రతిపద్యతే ఇతి. నరకం ప్రతిపద్యతే ఇతి. ప్రమాణం ఏమిటి? అధర్మకామినః. అధర్మకామి అంటే అధర్మాన్ని కామించేవాడు, అధర్మం చేయాలి అనే కోరుకునేవాడు. అతనికి ఏం జరుగుతుంది? శాస్త్రే విస్మృతి జాయతే. శాస్త్రమునందు విస్మృతి కలుగుతుంది. శాస్త్రము యొక్క స్మరణనే అతనికి తప్పిపోతుంది. ఆ తప్పడం వల్ల ఏం జరుగుతుంది? దోష యదా దోష అదృష్టే. శాస్త్రస్మరణ తప్పడం వల్ల ఏం కలుగుతుంది? దోష అదృష్టి అంటే దోష దృష్టి ఇతనికి వెళ్ళిపోతుంది. దోషమేది, మంచి ఏది, చెడు ఏది అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. కోల్పోవడం వల్ల ఏం జరుగుతుంది? తత్కృతేశ్చ. కోల్పోవడం వల్ల అధర్మాన్ని చేస్తాడు. ఇతనికి శాస్త్రస్మరణ ఉండి శాస్త్రము ద్వారా ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆ బుద్ధి అతనికి పని చేసినప్పుడు ఆ పని పట్ల వెళ్ళడు.
ఆ దోష బుద్ధే నశించిపోతే ఇది చేయవచ్చా చేయరాదా అనేటటువంటి ప్రజ్ఞనే నాశమైపోతుంది. ఏం చేస్తాడు? ఆ పనినే చేస్తాడు. దోష అదృష్టేహే, ఆ దోష దృష్టి లేకపోవడం వల్ల, తత్కృతేశ్చ, ఆ దోషాన్ని చేయడం వల్ల నరకం ప్రతిపద్యతే, చివరకు నరకాన్ని పొందుతాడు అనే ప్రమాణం ఉండడం వల్ల ఈ శ్లోకానికి ఇటువంటి అర్థాన్ని చెప్పాలి అనే విషయాన్ని శ్రీమదాచార్యులు చెబుతున్నారు. తర్వాత భాష్యాన్ని ఇక్కడికి ముగించి తాత్పర్యంలో కూడా ఒక మాటను దీని గురించి చెబుతూ ఉన్నారు. సమ్మోహ శబ్దానికి స్పష్టమైన అర్థాన్ని చెబుతూ ఉన్నారు. సమ్మోహాత్ మిథ్యా జ్ఞానాత్, సమ్మోహాత్ మిథ్యా జ్ఞానాత్, సమ్మోహాత్ మిథ్యా జ్ఞానాత్. అర్థాన్ని కూడా చెబుతున్నారు. సమ్మోహ శబ్దానికి భాష్యంలో ఒక అర్థాన్ని చెప్పారు. ఏమని? అకార్యేచ్ఛ అని చెప్పినారు. అంటే చేయకూడని పని పట్ల ఆసక్తి, అభిలాష, ఇది సమ్మోహ శబ్దానికి అర్థం. తాత్పర్యంలో మరొక అర్థాన్ని చెబుతున్నారు. సమ్మోహం అంటే మిథ్యా జ్ఞానము అని అర్థం. సమ్మోహాత్ అంటే మిథ్యా జ్ఞానాత్ అని అర్థము. సమ్మోహం శబ్దానికి మిథ్యా జ్ఞానం అంటే విపరీతమైన జ్ఞానం. ఉన్నది ఒకటైతే తెలుసుకునేది మరొకటి. ఉండేది అక్కడ త్రాడైతే దాన్ని చూసి పాము అని తెలుసుకోవడం, ఇది మిథ్యా జ్ఞానం. అలా ధర్మం పట్ల ఇతనికి మిథ్యా జ్ఞానం కలుగుతుంది. నిజమైన ధర్మాన్ని చూసి ఇది అధర్మం అని భావిస్తాడు. ఇది మిథ్యా జ్ఞానం. ఇదే సమ్మోహము అంటే అర్థం. సమ్మోహాత్ అంటే మిథ్యా జ్ఞానాత్ అంటే అర్థం ఏమిటి? జ్ఞాతమపి అన్యథా స్మర్యతే. జ్ఞాతమపి అన్యథా స్మర్యతే, జ్ఞాతమపి అన్యథా స్మర్యతే. చూడండి ఎంత సైకలాజికల్లీ ఎంత అద్భుతమైన విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనర్థము, వాటికి స్టెప్స్ ఏమిటి అనేది ఎంత బాగా చెప్తూ ఉన్నారు. సమ్మోహం అంటే మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానం అంటే అర్థం ఏమిటి? జ్ఞాతం అపి అన్యథా స్మర్యతే. చూడండి, మిథ్యాజ్ఞానం అంటే లేని దాన్ని ఉన్నట్టు తెలుసుకోవడం. అంటే ఏమిటి? జ్ఞాతమపి, ఇతనికి శాస్త్రం తెలియదా, శాస్త్రం చదువుకోలేదా, లేదా శాస్త్రం యొక్క వాక్యములను చదవలేదా? అన్ని చదివాడు. అని కర్మ ఏమిటంటే జ్ఞాతం అపి, తెలిసినప్పటికీ, ఆ వాక్యములను తాను చదువుకున్నప్పటికీ, తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తాడు అతడంటే అన్యథా స్మర్యతే. వాటికి అర్థం ఇది కాదు, వేరే అనేది అతనికి భ్రమ ఏర్పడుతుందట. అర్థమైందా? ఉన్నది విషయాలను తెలుసుకున్నప్పటికీ ఆ వాక్యాలకు వేరొక అర్థము అని దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటాడనమాట. అర్థమైందా? ఆ విధంగా శాస్త్రంలో ఎన్నో ఇప్పుడు జరిగేదంతా అంతే కదా. ఏదో ఒక వాక్యం ఉంటే దానికి తనకు అనుకూలంగా మలుచుకోవడం అనమాట. దానం ఏమయ్యా, దానము ఏం చేసినా మనస్సులో భక్తి ఉండాలయ్యా. భక్తి ఉంటే ఇంకా అన్ని పనులు జరిగినట్లే. ఏం చేయనవసరం లేదు. భక్తే ప్రధానం. శాస్త్రం చెప్పింది నిజమే. భక్తి ప్రధానం గనుక సంధ్యావందనం వద్దు, దేవతార్చన వద్దు, సదాచారం వద్దు, దాన ధర్మాలొద్దు, ఏమీ వద్దు అని అర్థం చేసుకుంటే తనకు అనుకూలము. నాకు మనస్సులో ఉందండి అన్ని, నేను పైకి ఏం చూపించుకోను. నేను పైకి దానం చేయను, పైకి సదాచారం చేయను, మరి సంధ్యావందనం చేయను. ఎందుకు? సంధ్యావందనం ఏమిటి? బాహ్య ప్రజ్ఞ అది. బాహ్యమైన ఆడంబరాలు ఇవన్నీ. దేవుని పూజ, సంధ్యావందనము. నాకు మనస్సులో భక్తి ఉంది. శాస్త్రం ఏం చెప్పింది? భక్తి ఉన్నవాడు అతడే గొప్పవాడు. అన్ని భక్తి కొరకే కనుక భక్తితో చేయాలి. లేకపోతే అన్ని వ్యర్థమని చెప్పారు. ఇవన్నీ పైన ఆడంబరాలని చెప్పారు కనుక నేను మనస్సులోనే అన్ని చేసుకుంటాను. చూడండి, ఉన్న వాక్యాన్ని, శాస్త్రపు వాక్యాన్ని తనకు అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు. తనకు చేయడానికి ఒళ్ళు బరువు, లేకపోతే అనాసక్తి కనుక దాన్ని ఎలా మలుచుకుంటాడు? శాస్త్రముల వాక్యాన్ని తనకు అనుగుణంగా మలుచుకోవడం. ఇదే జ్ఞాతమపి అన్యథా స్మర్యతే. తనకు తెలిసినప్పటికీ, వాక్యాన్ని చదివినప్పటికీ దానికి వేరే అర్థాన్ని చెప్పి తనకు అనుకూలంగా మలుచుకోవడం అన్నమాట. ఇది సమ్మోహం వల్ల జరిగేటటువంటి విషయం. సమ్మోహ శబ్దానికి ఇది అర్థము. ఈ విధంగా వాక్యాన్ని అన్యథా స్మరించడం వల్ల, వాక్యానికి వేరే అర్థాన్ని చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? వాక్యార్థానాం అన్యథా స్మరణాత్, వాక్యార్థానాం అన్యతా స్మరణాత్, వాక్యార్థానాం అన్యతా స్మరణాత్ జ్ఞానమపి నశ్యతి.
నిర్ణీతం జ్ఞానమపి నశ్యతి. నిర్ణీతం జ్ఞానమపి నశ్యతి. వాక్యార్థానాం అన్యథా స్మరణాత్. వాక్యార్థములను అన్యథా స్మరణం చేయడం వల్ల, అంటే వేరే రీతిగా దాన్ని స్మరించుకోవడం వల్ల, దానికి అర్థం చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుంది? నిర్ణీతం జ్ఞానం అపి నశ్యతి. నిర్ణీతమైనటువంటి నిశ్చయమైనటువంటి వాక్య జ్ఞానము కూడా నశించిపోతుంది. అంటే ఆ అధ్యయనం లేకుండా, గురూపదేశం లేకుండా తన ఇష్టం వచ్చినట్లు ఆ వాక్యానికి అర్థం చెప్పుకుంటూ పోతుంటే నిశ్చయమైనటువంటి జ్ఞానము కూడా నశించిపోతుంది. ఇదే ఆ స్మృతి భ్రంశం వల్ల కలిగే బుద్ధినాశం అని వెనుక చెప్పారు కదా, శ్లోకంలో చెప్పారు కదా, అదే ఇది. ఆ సమ్మోహం వల్ల కలిగేటటువంటి బుద్ధినాశం ఎటువంటిది అంటే ఇది. సమ్మోహం అంటే మిథ్యాజ్ఞానము, అంటే వాక్యముల యొక్క అర్థాన్ని ఉన్నదిగా అనకుండా వేరే రీతిగా అర్థాన్ని స్మరించుకోవడము. అలా వేరే రీతిగా అర్థాన్ని స్మరించుకోవడం వల్ల నిశ్చితమైనటువంటి జ్ఞానం కూడా నశించిపోతుంది. ఇది జరిగే అనర్థము అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైంది కదా? శ్లోకాన్ని చెప్పండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమः. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమः. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమः. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ విధంగా బుద్ధినాశం వల్ల ఆ నాశమవుతుంది కనుక చేయడం ఏం చేయాలి? అలాగైతే దాన్ని తర్వాత శ్లోకం చెప్తున్నారు. రాగద్వేష వియుక్తైస్తు రాగద్వేషవ్యుక్తైస్తు రాగద్వేషవ్యుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ 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 ఆత్మవశ్యైర్విధేయాత్మా 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 ప్రసాదమధిగచ్చతి. ప్రసాదమధిగచ్చతి ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష వియుక్తై, రాగద్వేషముల నుండి వియుక్తము అంటే లేనటువంటి, రాగద్వేషములు లేనటువంటి విషయాన్ ఇంద్రియై చరన్. ఇంద్రియై అంటే ఇంద్రియముల చేత. ఎటువంటి ఇంద్రియముల చేత? రాగద్వేష వియుక్తములైన, రాగద్వేష రహితములైనటువంటి ఇంద్రియముల చేత. ఆత్మవశ్యై, ఆ ఇంద్రియములు ఎటువంటివి? ఆత్మవశ్యై అంటే తన వశములో ఉన్నటువంటి ఆ ఇంద్రియముల చేత. విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. విధేయాత్మ అంటే ఆ మనస్సును గెలిచినవాడు. ఆ ఆత్మ అంటే మనస్సును తన విధేయునిగా చేసుకున్నవాడు, అంటే ఇంద్రియములను మనస్సును గెలిచినవాడు. అటువంటి వాడు ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదాన్ని పొందుతాడు. ఏమిటి ప్రసాదాన్ని పొందడము? దాన్ని భాష్యకాలు చెప్తూ ఉన్నారు చూడండి. ఇంద్రియ జయఫలం ఆహా ఇంద్రియజయఫలం ఆహా ఇంద్రియజయఫలం ఆహా. ఉత్తరాభ్యాం శ్లోకాభ్యాం ఉత్తరాభ్యాం శ్లోకాభ్యాం ఉత్తరాభ్యాం శ్లోకాభ్యాం. ఇంద్రియములను జయించాలని చెప్పారు కదా, ఇంద్రియమును జయించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అనే విషయాన్ని ఉత్తరాభ్యాం శ్లోకాభ్యాం అంటే తరువాత వచ్చే 2 శ్లోకముల ద్వారా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు అని. ఉత్తరాభ్యాం అంటే తరువాత చెప్పేటటువంటి శ్లోకాభ్యాం అంటే 2 శ్లోకముల చేత
ఈ ఇంద్రియ జయ ఫలము గురించి చెబుతూ ఉన్నారు. శ్లోకంలో ఏమొచ్చింది? విషయాన్ అని వచ్చింది. విషయాన్ ఏమిటా విషయాన్ అంటే విషయాన్ అనుభవన్నపి. విషయాన్ అనుభవన్నపి. లో విషయాన్ అని వచ్చింది. విషయాన్ అనే దానికి అనుభవన్నపి అనేది యాడ్ చేసుకోవాలి. అంటే విషయములను అనుభవిస్తున్నప్పటికీ అని అర్థం. విషయములను ఇంద్రియముల చేతనే అనుభవించాలి కదా! ఆ ఇంద్రియముల చేత విషయములను అనుభవిస్తున్నప్పటికీ ఎలా అనుభవిస్తుంటాడు అతడు? రాగద్వేషము లేకుండా అనుభవిస్తూ ఉంటే అని అర్థం. ఆ అనుభవిస్తూ ఆ ఇంద్రియమును తన వశంలో ఉంచుకోవడం. అంటే అర్థం ఏమిటి? ఎంత అనుభవించాలో అంత మాత్రమే అనుభవించడం. ఎంత కావాలో అంత అనుభవించడం. నిజమే. చూడాలి, కంటితో చూడాలి. ఎంత చూడాలో అంత చూడాలి. కళ్ళు పాడయ్యేంత వరకు చూస్తే. తినాలి. నాలుక ఉంది తినాలి. ఎంతవరకు తినాలి? మనం బాగున్నంత వరకు. మనమే నశించేంత వరకు తినకూడదు గదా! ఆ విధంగా ప్రతి ఇంద్రియములతో ఎంత కావాలో అంత మాత్రం అనుభవిస్తూ, అనుభవిస్తున్నప్పటికీ రాగద్వేషముల నుండి వియుక్తములైన ఆ ఇంద్రియములతో విషయములను అనుభవిస్తున్నప్పటికీ, తన వశంలో ఉన్నప్పుడు ఆ ఇంద్రియములు, అప్పుడు అతనికి ఆ ఇంద్రియ జయం వల్ల ఏం కలుగుతుంది? ప్రసాదం అధిగచ్చతి. సో, ఇక్కడ విధేయాత్మ అనే దానికి, ప్రసాదం అధిగచ్చతి అనే దానికి స్పష్టమైన అర్థం కలుగదు. దానికి శ్రీమదాచార్యులు చెబుతూ ఉన్నారు. విధేయః ఆత్మా మనః యస్య సః జితాత్మా ఇత్యర్థః. విధేయః ఆత్మా మనః యస్య సః జితాత్మేత్యర్థః. విధేయః ఆత్మా మనః యస్య సః జితాత్మేత్యర్థః. విధేయాత్మ అనే దానికి విగ్రహవాక్యం సమాసం ఏమిటి? విధేయాత్మ అంటే విధేయ ఆత్మ యస్య సహ అని అర్థం. విధేయమైన ఆత్మను కలిగినవాడు అని అర్థం. విధేయమైన ఆత్మ అంటే అర్థం ఏమిటి? విధేయ అంటే తన వశములో ఉన్న అని అర్థం. ఇంకే తనకు విధేయుడు అనే మాటను వాడుతూ ఉంటాం కదా! తనకు విధేయుడు అంటే అర్థమేమి? అతని అధీనంలో ఉన్నవాడు అని అర్థం. సో విధేయమైనటువంటి ఆత్మ. ఆత్మ అంటే ఆత్మ మనః అని అర్థం చెప్తున్నారు. ఆత్మ అనే శబ్దానికి మనస్సు అని అర్థం. సో విధేయమైన ఆత్మ కలిగిన వాడు అంటే అర్థం ఏమిటి? జితాత్మ ఇత్యర్థః. జితాత్మ అని అర్థం. అంటే మనస్సును గెలిచిన వాడు అని అర్థం. విధేయాత్మ అంటే మనోజయం కలిగిన వాడు అని అర్థం. సో అటువంటి వానికి ఏం కలుగుతుంది? ప్రసాదం అధిగచ్చతి అన్నారు. ప్రసాదం కలుగుతుంది అని. ప్రసాదం కలుగుతుందంటే అర్థం ఏమిటి? ఏమి తినే ప్రసాదమా? దానికి చెప్తున్నారు ప్రసాదం మనఃప్రసాదం. ప్రసాదం మనః ప్రసాదం. ప్రసాదం మనః ప్రసాదం. ప్రసాద శబ్దానికి ఏమర్థము? మనఃప్రసాదము అని అర్థం. ప్రసాదం అంటే మనఃప్రసాదము. మనఃప్రసాదం అంటే మనస్సు యొక్క ప్రసన్నత. ప్రసాదం అంటే ప్రసన్నత. మనస్సు ప్రసన్నమవుతుంది. ఇంద్రియములను జయించడం వల్ల మొత్తం ఏ టెన్షన్ ఉండదు. మనస్సు ప్రశాంతమైపోతుంది. ప్రసన్నత్వం కలుగుతుంది. సో ఇంద్రియ జయం వల్ల కలిగే ఫలితం ఏమిటి? ప్రసన్నత్వం. ఆ ప్రసన్నత్వం వల్ల ఏం కలుగుతుంది అంటే దాని వల్లే జ్ఞానం కలుగుతుంది. ఈ ప్రసన్నత్వం లేకపోతే జ్ఞానమే కలుగదు. కనుక మోక్ష కారణమైన జ్ఞానానికి కారణమైనది మనఃప్రసాద ఈ మనఃప్రసన్నత. ఆ మనఃప్రసన్నత ఎలా కలుగుతుంది అంటే ఇంద్రియ జయం వల్ల కలుగుతుంది. అందుకే ఇంద్రియములను జయించాలి అని చెప్పేది. ఇంద్రియమును జయించడం వల్ల మనఃప్రసాదం కలిగి అటువంటి ప్రసన్నమైన మనస్సుతో జ్ఞానాన్ని సంపాదించినప్పుడు అది నిశ్చలమైన జ్ఞానంగా మారి దానివల్ల అపరోక్ష జ్ఞానానికి దారి ఏర్పడుతుంది. కనుక ఇంద్రియ జయము ఇంతటి మహత్తరమైనది అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. అర్థమైంది కదా? రాగద్వేష వియుక్తైస్తు రాగద్వేషవియుక్తైస్తు రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ 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 ఆత్మవశ్యైర్విధేయాత్మా 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 సాదమధిగచ్చతి. ప్రసాదమధిగచ్చతి ప్రసాదమధిగచ్చతి.
సంశయం ఉంటే అడగచ్చు. అదే కూర్చున్నాము. హరే నమః. కృష్ణార్పణమస్తు. సరే నమస్కారం. హరే నమస్కారం.